విద్య అనేది అదే ఎడ్యుకేషన్ అనేది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, స్కిల్స్ సంపాదించుకోవడానికి ఒక పవిత్రమైన మార్గం. స్కూల్ అనేది ఒక ఆలయం, అంతేగాని ప్రతి ప్యాకేజ్కి ఇంత ప్రైజ్ అని చెప్పేసి, దానికి ఇంత డిస్కౌంట్ అని చెప్పేసి అమ్మే మార్కెట్ అస్సలు కాదు. మరి అలాంటి స్కూల్ అనేది సంస్థలాగా ఉండాలి కానీ, అదే ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలి కానీ కంపెనీలాగా ఎందుకు ఉంటుంది? స్కూల్ ముందున్న షాప్లో మాత్రమే స్కూల్లో వాడమని చెప్పిన బ్రాండ్స్ ఎందుకు దొరుకుతున్నాయి? వర్షాకాలంలో, చలికాలంలో నడిచే స్కూల్లో క్లాస్ రూమ్లలో అసలు ఏసీ ఎందుకండి నాకు అర్థం కాదు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఓన్లీ డబ్బున్న వారు మాత్రమే చదువుకునే హక్కు కాదు. మేనేజ్మెంట్ చూపించే ర్యాంక్స్కి అండ్ ర్యాంకర్స్కున్న ప్రాక్టికల్ నాలెడ్జ్కి అసలు సంబంధం ఏమైనా ఉంటుందా? డొనేషన్ అనేది ఇష్టంతో ఇస్తే మాత్రమే తీసుకోవాలి, కానీ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి దాన్ని ఫీలో భాగంగా తీసుకుంటుంది. ఎందుకు? నేను ఇప్పుడు చెప్పే డైలాగ్స్ ఎవరికి వర్తిస్తే తెలివే కానీ పక్కా వాళ్ళకి వర్తించే వరకు, వాళ్ళకి తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ పాయింట్స్ని రీల్ లాగా కట్ చేసైనా షేర్ చేయండి.